హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇవాళ మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ వచ్చేసి డ్రై నట్స్ చిక్కీ. సో డ్రై నట్ చిక్కీ అంటే ఇవి నేను ఆల్మోస్ట్ అన్ని డ్రై నట్స్ తీసుకొని కొంచెం ఏంపి పెట్టుకున్నాను. ఆ ఏంపే వీడియో ఒకవేళ ఉంటే మాత్రం అటాచ్ చేస్తాను. ఇవి సపరేట్ ఏ దానికి ఆ దానికి సపరేట్ వేయించుకోవాలి, ఎందుకంటే నువ్వులు చిన్నగా ఉంటాయి. సో అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట. అన్నీ ఇదేంటి జీడిపప్పు, బాదం పప్పు అండ్ నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అవిసె గింజలు అవి. అంటే ఇవి కొన్ని పల్లీలు, కొంచెం పల్లీలు టేస్ట్ కూడా బాగుంటుంది కలిపి చేస్తే. ఇవన్నీ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను ఉత్తగానే. ఒకవేళ ఉంటే మాత్రం క్లిప్ పెడతాను, లేదు అంటే మీకు ఏ నట్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ నట్స్ మీరు జస్ట్ ఒక సపరేట్గా రోస్ట్ చేసేసుకొని అన్నీ కలుపుకోవాలి. అండ్ అన్నీ ఒక కప్ తీసుకున్నాను. సో బెల్లం కూడా ఒక కప్ తీసుకున్నాను. ఇది జస్ట్ మనము స్టవ్ మీద వేడి చేయాలి. చూపిస్తాను ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసి బెల్లంని హీట్ చేయాలి. మనం ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు. ఇప్పుడు నేను ఈ స్పూన్ ఉందా, ఈ స్పూన్ అంతే, ఇన్ని వాటర్ తీసుకొని వేడి లైక్ కొంచెం ఇట్లా వాటరిష్, మీరు వేడి చేసినప్పుడు అది నార్మల్గానే వాటరిష్ అయిపోతుంది. సో సింగిల్ చిన్నగా పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుంటూ మధ్యలో కలుపుతుండాలి, ఎందుకంటే కింద బేస్ అడగంటకుండా మనకి ఇలా కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్ ఇది. ఇప్పుడన్నా మనము స్వీట్ బయట కాకుండా ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే హెల్దీ ఉంటుంది, అండ్ మనకి పిల్లలకు కూడా మంచిగా ఇచ్చినట్టు కూడా ఉంటుంది. బయట ఫుడ్ ఎప్పుడు షుగర్ ఫుడ్స్ కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా ఇస్తే మంచిది. అండ్ ఈజీ కూడా ఇది చేసుకోవడం. మధ్యలో కలుపుతుండండి, లేకపోతే బెల్లం కొంచెం అడగంటినట్టు అవుతుంది. బెల్లం కరిగే వరకు కరిగి తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ గట్టి లాగా అవసరం లేదు, జస్ట్ తీగ పాకం వచ్చినా సరిపోతుంది కరిగి. ఇలా కరిగి పొంగొస్తుంది చూసారా, ఈ స్టేజ్ వరకు ఉంచితే సరిపోతుంది. మనకి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా నురుగు వస్తుంది అంటే ఎంతో కొంత హీట్ అయినట్టు. అండ్ మనం నార్మల్గా వాటర్ కూడా కొంచెం తక్కువగానే పోసాము. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీరు ఇట్లా పట్టుకొని చూస్తే బంకలాగా అతుక్కుపోతుంది. అలా మీకు చెయ్యిలో పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, అతుక్కున్నట్టు ఉంటుంది. అండ్ కొంచెం ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అన్న ఎంతనో కొంచెం నెయ్యి వేసారనుకోండి, టేస్ట్ వస్తుంది నెయ్యి కూడా. ఆల్రెడీ మీరు అవి రోస్ట్ చేసేటప్పుడు కొంచెం ఒక చుక్క నెయ్యి వేసి రోస్ట్ చేసినా పర్వాలేదు. అట్లనన్నా లేదు, డైరెక్ట్గా ఎంపినా కూడా మీరు ఈ టైంలో నెయ్యి వేసుకున్నారనుకో చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో మనం ఆల్రెడీ అన్నీ రోస్ట్ చేసుకున్న అవన్నీ వేసేద్దాము, పలుకులు, డ్రై నట్స్. అంటే చాలా సింపుల్. చూసారు కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మాత్రం బటర్ పేపర్ తీసుకోండి, ఎందుకంటే అతక్కకుండా ఉంటుంది. లేదు అంటే ఒక ప్లేట్కి ఆయిల్ కాదు కానీ నెయ్యి వేసి గ్రీస్ చేసుకోండి. ఆయిల్ కంటే నెయ్యి బెస్ట్. నా దగ్గర ఇలా బటర్ పేపర్ ఉంది, సో బటర్ పేపర్ తీసుకున్నాను. ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు హీట్ చేసింది అందులో వేసేసుకోవాలి. బటర్ పేపర్ మీద వేస్తే మనకి అతుక్కోకుండా వస్తుంది. కొంచెం చల్లారినాక
అలా మొత్తం వేసాక మీరు ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఉండల్లాగన్నా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చిక్కీ టైప్లో కట్ చేసేసుకోవచ్చు తర్వాత కొంచెం చల్లారినాక. పిల్లలకి హెల్తీ అండ్ చాలా మంచిదండి ఇది ఇవ్వటం కూడా. మీరు కనుక నా రెసిపీస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని కొంచెం ఎంకరేజ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదా ఎంత మంచిగా హెల్తీ అండ్ చూడ్డానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా మాత్రం ఈ రెసిపీని చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.